హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మనందరం బిగ్ బాస్ చూస్తున్నాం. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లో నటరాజ్ మాస్టర్ కూడా ఉన్నారు. బట్ 4th వీక్ నామినేషన్లో వచ్చి అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయ్యారు. సో అందరూ షాక్ అయ్యారు అనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆయన్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నటరాజ్ మాస్టర్ హౌస్లో ఉండాలి అని ఫైట్ చేస్తున్నారు. సో చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఆయన్ని చాలా ప్రేమించడం మొదలుపెట్టారు. బట్ అందరికీ షాకింగే తను బయటికి రావడం. సో అసలు లోపల ఏం జరిగింది, బిగ్ బాస్ హౌస్ గురించి మరికొన్ని విషయాలు ఇలా తనతో మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో వెళ్ళడానికి రెడీ అయ్యాను. యాక్చువల్లీ నీతుతో ఉండాలని చెప్పి నేను కూడా, చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ఎక్కడ ఉంటున్నారు, హోమ్ టూర్ ఎందుకు చేయట్లేదు అని. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఇది నీతు వాళ్ళ హౌస్కి దగ్గర అనమాట. సో ఇక్కడ అండ్ మా అత్తగారి ఇంట్లో, మా ఇంట్లో 3 ప్లేసెస్లో కూడా నా డ్రెస్సెస్ అన్నీ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను. సో ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాను కాబట్టి ఒకసారి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వెళ్దాం. ఇదే మా కబోర్డ్. సో ఇక్కడ కొన్ని బట్టలే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ నేను ఇంటి దగ్గర నుంచే బ్లాగ్స్ కానీ షూట్స్ కానీ చేస్తాను కాబట్టి. సో ఇలా వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి నావి, చందమామవి, పవన్వి కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి. ఒకరోజు ఇది కూడా మీకు హోమ్ టూర్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటాను. సో ఇదొక డ్రెస్, కానీ చుడిదార్ లాంటిది ఉంటే బాగుంటుందేమో అనిపించింది. సో చుడిదార్ సెలెక్షన్. ఎలానో రెడ్ చేతికి వచ్చింది కాబట్టి ఇది ఆరెంజ్ కలర్. చున్నీ వేసేస్తాను, కాంట్రాస్ట్ చున్నీ. సో ఈ డ్రెస్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటే చాలామంది అడుగుతారు అక్క మీ డ్రెస్ సెలెక్షన్ చాలా బాగుంటుంది చెప్పండి అని చెప్పి. సో ఈ డ్రెస్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మింత్రా నుంచి షాపింగ్ చేశాను. సో మనం అందరం ఎప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాము. సో ఆన్లైన్లో అంటే మనకు రెగ్యులర్గా ఉండే యాప్స్ ఏంటంటే మింత్రా కానివ్వండి, ఏజియో కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, వీటి నుంచే కదా మనం షాపింగ్ చేసేది. సో నేను వాటి ద్వారానే షాపింగ్ చేస్తాను, కానీ డైరెక్ట్గా మాత్రం నేను షాపింగ్ చేయనండి. నేను ఎలా షాపింగ్ చేస్తానంటే ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్ క్యాష్ కరో త్రూ ద్వారా చేస్తాను. సో క్యాష్ కరో త్రూ చేస్తే మనకి ఏంటంటే డిస్కౌంట్ వస్తుంది, వాటితో పాటు మ్యాసివ్గా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ కూడా మనకి క్యాష్ రూపంలో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో క్యాష్ బ్యాక్ ఏంటంటే మనం అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్గా కూడా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ అక్టోబర్, నవంబర్ అంటే మనకి పండగ సీజన్ కాబట్టి మనం మన ఫ్రెండ్స్కి కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్కి కానివ్వండి గిఫ్ట్ చేస్తూ ఉంటాము. సో ఈ అమెజాన్ కార్డులు కూడా మనం గిఫ్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి మనకి అమెజాన్, మింత్రా, ఏజియో ఇంకా చాలా వాటిలో బోల్డ్ అని సేల్స్ స్టార్ట్ అయిపోయింది. ఆ సేల్స్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే అక్టోబర్ 3rd నుంచే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఏజియో బిగ్ బోల్డ్ సేల్ స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి. అలాగే మింత్రా బిగ్ ఫ్యాషన్ సేల్ అయితే అక్టోబర్ 3 నుంచే స్టార్ట్ అయిపోయింది. మరికెందుకు ఆలస్యం. సో ఈ ఆఫర్స్ అన్ని డ్రెస్సెస్ మీద మాత్రమే కాదండి, కిచెన్ ఐటమ్స్ మీద వస్తుంది, దాని తర్వాత ఫుడ్ ఐటమ్స్ మీద వస్తుంది, ఎలక్ట్రానిక్స్ మీద వస్తుంది, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీద వస్తుంది, అన్నిటి మీద బోల్డ్ అని ఆఫర్స్ వస్తాయి. ఒక్క ఆరెంజ్ బటన్ క్లిక్ చేశారంటే వీటితో పాటు ఇంకా బోల్డ్ అని ఆఫర్స్ వస్తాయి. మరి ఆరెంజ్ బటన్ ఏంటి అనుకుంటున్నారా? మరి ఆరెంజ్ బటన్ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పేమంటారా? వెంటనే క్యాష్ కర్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో మనకు అందుబాటులో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత అంజలి 25 అని నా ప్రోమో కోడ్ యూజ్ చేయండి. సో అప్పుడు వెంటనే మీకు ఇన్స్టెంట్గా 25 రూపీస్ అనేది మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏ వెబ్సైట్లో అయితే షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్ని సర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో షాపింగ్ చేయాలనుకుంటున్నారు, అమెజాన్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేసిన తర్వాత మీకు కింద ఆరెంజ్ కలర్ బటన్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ బటన్ని ప్రెస్ చేసేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని క్యాష్ కరో యాప్ ఆ వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. సో అక్కడ మీరు ఏం కొనాలనుకుంటున్నారో దాన్ని సర్చ్ చేసి సెలెక్ట్ చేసుకొని కార్ట్లో యాడ్ చేసుకొని పేమెంట్ మెథడ్ని కంప్లీట్ చేసేసేయండి. వన్స్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు ఏదైతే క్యాష్ బ్యాక్ మీకు వచ్చిందో అది మై ఎర్నింగ్స్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ క్యాష్ కరో మనకి ఈ పండగ సీజన్లో చాలా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అండ్ మనం పర్చేస్ చేసేదాన్ని బట్టి, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సార్లు 15 సార్లు ఇలా పర్చేస్ చేస్తున్నారు, మీరు ఎంత అమౌంట్ పెట్టి చేస్తున్నారో చూసి దాన్ని బట్టి కూడా ఈ క్యాష్ బ్యాక్ అనేది ఇంకా రెట్టింపుగా ఇస్తుంది మనకి క్యాష్ బ్యాక్. సో వీటితో పాటు క్యాష్ కరో యాప్ని కనుక మీరు మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిఫర్ చేస్తే
మాకేంటి అనుకుంటున్నారా చెప్తా. సో క్యాష్ కర్ యాప్ని రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని క్యాష్ కర్లో పర్చేస్ చేశారనుకోండి, వాళ్ళు ఎంతైతే పర్చేస్ చేశారో అందులోంచి 10% క్యాష్ బ్యాక్ మీకు వచ్చేస్తుంది. సూపర్ కదా. మరి వెంటనే మీకు కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిఫర్ చేసేసండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఒక చున్నీ తీసుకొని, ఒక నిమిషం, దీనికి ఇదే చున్నీ. సో ఇది కూడా నేను మింత్రాలో తీసుకున్నాను. సో ఇప్పుడు టకటకని రెడీ అయిపోయి ఒకసారి మరి నటరాజ్ గారి దగ్గరికి వెళ్ళి అసలు ఆ హౌస్లో ఏం జరిగింది ఏంటి తెలుసుకుందామా? లెట్స్ గో. కాదు, ఎప్పుడు ఫైట్ చేసుకోవడమే కానీ ఇలా ప్రొఫెషనల్గా కూర్చొని మాట్లాడుకునేది ఎప్పుడు లేదు. నేను డైరెక్ట్గా చూసి మాట్లాడను, సో ఇక్కడ చూసి మాట్లాడతాను. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. చాలా సన్నగయ్యారు. చాలా సన్నగా, చాలా కొత్తగా ఉన్నారు కదా. కానీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో నేర్చుకునేది మనకంటే ఎంత తెలిసినా ఎంతో కొంత నేర్చుకునేది ఉంటుంది ఖచ్చితంగా. అది ఏంటంటే హౌస్లోకి వెళ్ళాక వంట చేయటం, సో ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకొని తినటం. నేనైతే ఒక్కోసారి ఫుడ్ కూడా సాక్రిఫైస్ చేసేవాడిని, ఎందుకంటే నాకు తెలుసు ఆకలి వాల్యూ. సో వాళ్ళు ఆకలికి అరే కొద్దిగా వచ్చింది సరిపోలేదు అన్న టైంలో నాది పెట్టేసా, నేను తినేసా అని చెప్పేసి వాళ్ళకి పెట్టేసేవాడిని అంతా. ఓకే నేను ఉంది, ఒక పూట తినేవాడిని, ఇంకో పూట వదిలేసేవాడిని, అలా కంటిన్యూగా చేశాను. అదొక ఎక్స్పీరియన్స్. ప్లస్ వంట వండేటప్పుడు ఏది పేర్లు పెట్టొద్దు, ఎలా ఉన్నా తినాలి. నేను పేర్లు పెట్టేసేవాడిని కదా, సో అది ఒకటి తెలిసిందనమాట. ఒక చివరికి వచ్చేటప్పటికి నేను ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది, అయినా సరే చేసి ఇచ్చారు ఇమ్మీడియట్లీ. అయ్యో మీకు లేదు మాస్టర్ అని చెప్పేసి ప్రియా. నేను ఎలా తినేసి చాలా బాగుందన్న. ఎలా ఉంది మాస్టర్ అంటే చాలా బాగుందన్న. కొద్ది మిగిలి ఉంటే తిన్నది, మాస్టర్ అసలు దీంట్లో ఏం లేదు, ఎలా బాగుందని తిన్నారు మాస్టర్ అని ఆమె షాక్ అయిపోయింది అన్న. అంతే, చాలా ఓపిక వచ్చింది. నేను గమనించింది ఏంటంటే చాలా ఓపిక వచ్చింది, చాలా ప్రశాంతత వచ్చింది కదా. కానీ కర్ణుడికి కాచిగుండలాలు ఎలాగో నీకు ఫోన్ అలాగా. అసలు ఫోన్ లేకుండా, వాచ్ లేకుండా, ఇంతమంది లేకుండా ఎలా ఉన్నావు అసలు? యాక్చువల్లీ ఫోను అనేది నాకు అక్కడ చాలా మిస్ అయ్యాను. స్టార్టింగ్ ఇది 2 days బిఫోర్ తీసుకున్నారు క్వారంటైన్లో. 8 days నుంచి 2 days, లాస్ట్ 2 days తీసినప్పుడు ఎత్తుకుతా ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడ అంటే అది బయట, లోపల కాదు. సో అదొక్క దగ్గర ఇదంతా లోపలికి వెళ్ళాక ఇయర్ ఫోన్ చాలాసార్లు బిగ్ బాస్ మీకు టాస్క్ ఇస్తున్నారు అదే చెప్తారు కదా, ఆ టైంలో అని చెయ్యి ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. అరే ఏంటిది, ఎందుకంటే నాకు ఎయిర్పాడ్ ఉండేది, సో అది అలవాటు అయిపోయింది అనమాట. సో ఒక 1 week ఆగాక అది అలవాటు పోయింది. ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు ఎత్తుకున్నారు, ఎక్కడో పడిపోయింది, లేదు తడిసిపోతుందేమోనని కట్ చేస్తే నేను స్నానంలో ఉన్నా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఆ విషయం మర్చిపోయినాను. అయ్యో అదంతా అంటే ఇది అడ్జస్ట్ చేసుకోవడం ఒక ఎత్తు. బట్ నాకు తెలిసి నీతో మీరు ఎప్పుడు దూరంగా ఉండదు నేను చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఎందుకంటే డైలీ అంటే 2 hours 3 hours తర్వాత ఆమె ఎక్కడున్నావు వచ్చేయి బోర్ కొడుతుందంట. అదే ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్తే 1 day 2 days అంటే చాలా భారం ఆమెకి. 3rd day వచ్చేప్పటికి 80% ఫ్లైట్ వేసుకొని వస్తావు, కార్ ఏదైనా ఉంటే వేసుకొని వచ్చేస్తావు తెలియదు, నాకు ఇక్కడ 80% ఉండాలంట. అవును. సో అలా నడిచింది అనమాట. ఇది 11 సంవత్సరాలు ఇదే మొదటిసారి. 28 days ఒకటి, 10 days ఒకటి, 38 days, ఆల్మోస్ట్ 40 days. 40 days లేకుండా ఇది మాత్రం చాలా కష్టమైన ఘట్టం కదా. సూపర్గా అసలు కంప్లీట్ చేశానని అనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా మేము అనుకున్నాం ఎక్కడో ఏదో ఒక బద్దలు కొట్టుకొని వచ్చేస్తావు, వచ్చినప్పుడు చెప్పావు కదా బద్దలు కొట్టుకొని వచ్చేసేవాడిని అని, అలాగే చేస్తావు అనుకున్నాం. నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా, జంగిల్ బుక్. మీరే హీరో. ఎలా అంటే మీరు సడన్ గా ఫ్లోలో వచ్చిందా లేకపోతే ఎలా పెట్టాలనిపించింది మీకు? అట్లా ఎలా అంటే యాక్చువల్లీ మనం జనరల్గా మాట్లాడుకున్నప్పుడు మన వెనకాల గోతులు తవ్వే వాళ్ళని గుంటనక్క అంటాం ఖచ్చితంగా. సో ఆ ఫ్లోలో అన్న వీడు గుంటనక్కుంటున్నాడు బాగా, అంటే నేను ఒక్కొక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ నా మీద నామినేషన్ చేయడానికో నా మీద ఏదో చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అన్నీ గమనించా. నేను వచ్చినప్పుడు ఆపేయటం, తర్వాత అది చూస్తే అతను ఎవరెవరితో మాట్లాడాడో వాళ్ళే నాతో రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఓహో అయితే మొదలు పెట్టాడు వీడు గుంటనక్క వేసాలని గుంటనక్క అనేసాను. సో అన్నాక ఎలా అంటే అక్కడ కెమెరాలకు తెలుసు, నాకు తెలుసు. సో హౌస్ మేట్స్కి ఎవరైతే చెప్పాడో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పలేరు. కెమెరాలు చూపించిన లేదు నాకు తెలీదు. సో నాకు తెలుసు, బట్ నేను డైరెక్ట్ ఎలిగేషన్ ఇవ్వాలి అని అంటే ఇవ్వలేను. సో అందుకని నేను దాన్ని సస్పెన్స్ పెట్టి అంత అబ్జర్వ్ చేసి చివరికి చెప్పాను అనమాట. మీరు కాదు, ఎవరైతే మీరు పేరు పెట్టారో వాళ్ళే డైరెక్ట్ ఒప్పేసుకున్నాడు.
ఇంకా ఇంకొకళ్ళు ఎవరో ఊసరవల్లి ఊసరవెల్లి 100% ఊసరవల్లి. అది అంటే మనకు తెలుసు కొంతమంది మెంటాలిటీ, మీరు ఎప్పటి నుంచి వీళ్ళందరితో ట్రావెల్ చేస్తున్నారు. సో చాలా మందికి పేర్లు పెట్టారు కదా, ప్రియా గారికి ఏం పేరు పెట్టారు? అది ర్యాబిట్. ర్యాబిట్. మీ బావకి? అది కింగ్ కాంగ్. బాలు. బాలు కాదు, ఇంకెవరో ఉండే ప్రియాంక. ప్రియాంకకి చిలక. కానీ అందరికన్నా అమ్మాయి అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా స్వీట్ గా ఉంది. అంటే ఫస్ట్ లో తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, తను కూడా నామినేషన్ చేసింది. బట్ ఇట్స్ ఓకే అన్న, ఆమెను కూడా ఏమనలేదు నేను, సారీ మాస్టర్ అంటే నామినేషన్ వేయడానికి అర్థం లేదు ఆమెకి, బట్ వేసింది చేయమంటే. ఇన్ని నామినేషన్స్ పడితే నేను వెళ్ళిపోతానన్న పాయింట్ని రేస్ చేయించారు ఆమెతో. సో ఆమె మొహమాట అనుకో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏందో తెలియదు, బట్ వేసింది అనమాట. సో వెళ్ళే కొద్దిగా ఆమెకి నేనేంటో తెలిసింది. సో అప్పటి నుండి నన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మాస్టర్ మీరు తినాల్సిందే, లేకపోతే నేను నీతో అక్కకి చెప్తాను మీరు తినాలి, ఆమె వెనకాల పడటం, తినాల్సింది కూర్చోవటం, మీరు తినకపోతే నేను తిన్నాను అంటాం. లేకపోతే ప్రతిదానికి అంటే నేను కూడా ఆమె బాగా కష్టపడుతుంది. సో అందరు వీక్ 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 అన్నారు. సో వీక్ పర్ఫార్మర్ని ఎన్నుకుంటారు. నటరాజ్ మాస్టర్ ఇప్పుడు మీన్స్ టాస్క్ వెళ్ళినప్పుడు వీక్ పర్ఫార్మర్ని ఎన్నుకుంటే నేనే గెలుస్తాను కదా, బట్ నేను అలా చేయలేదు. స్ట్రాంగ్ పర్సన్ ఎన్నుకున్నాను. వాళ్ళు వీక్ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు ఆమెను ఎన్నుకున్నాను గేమ్ ఆడటానికి, ఆమె వీక్ కాబట్టి ఎన్నుకున్నారంటారు. నేను గ్యారంటీగా మ్యాక్సిమం గెలవడానికి ట్రై చేస్తాను, కానీ నేను స్ట్రాంగ్ పర్సన్ని ఎన్నుకున్నాను అనమాట. సో వాళ్ళు ఈ గుంటనక్కను ఊసరవల్లి కలిపి వాళ్ళు వీక్ అని వాళ్ళని ఎన్నుకున్నారు. సో బట్ పులిలాగా పోరాడింది ఆమె కూడా, ఒక చిరుత పులిలాగా బాగా ఆడింది. నేను అప్పటికే చెప్పాను అనమాట, కూరగాయలు కట్ చేయటమే కాదు నీకు అవసరమైతే మొద్దులు కూడా నరకేస్తామని ప్రూవ్ చేయి ప్రియాంక అని గట్టిగా అరిశాను అనమాట. ఆమె అది ఇని ఇంకాస్త ఫైట్ చేసింది. చాలా చాలా అంటే మీకు ఎక్కడైనా అనిపించిందా ఒక డైలాగ్ వల్ల ఏమన్నా నెగిటివ్ అయ్యింది అని? అయితే ఏముండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు జనరల్గా అందరూ ఏం మాట్లాడుకుంటారు, సినిమా డైలాగులు, పవన్ కళ్యాణ్ గారి డైలాగులు కానీ, చిరంజీవి గారి డైలాగులు, బాలకృష్ణ గారి డైలాగులు కానీ, ఏదన్నా ఫ్లోలో ఏదైనా గొడవ అయినప్పుడు మాట్లాడతారు, లేకపోతే సరదాగా ఉన్నప్పుడు మాట్లాడతారు. బట్ నాకు ఆ ఎమోషన్ ఎలా నేను తిట్టలేను అక్కడ 10 మందిని. ఇప్పుడు తిట్టాలి అని అంటే నన్ను నెగిటివ్ చేస్తున్నటువంటి తిట్టాలి అంటే ఇంతమంది టెలివిజన్ చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది, బాగోదు. స్ట్రైట్ ఉంటే నేను ఏదన్నా నేను ఆ పర్సన్ ఉంటే తిట్టగలుగుతా, ఏదైనా మాట్లాడటం కానీ గట్టిగా ఇంకేదైనా. బట్ అక్కడ ఆ ఎమోషనల్ నేను కంట్రోల్ చేసుకోవడానికి ఆ డైలాగ్ వచ్చేసింది అనమాట, లేకపోతే ఇంకోలాగా ఉండేది. అంటే మనం కోపంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎలా వచ్చేస్తాయో మాటలు తెలియదు. బట్ ఏమో సమ్వేర్ ఎక్కడన్నా అదేమన్నా మైనస్ అనిపించిందా? ఎపిసోడ్ చూడలేదు కదా ఇంకా. నాకు మైనస్లు ప్లస్ల గురించి నాకు తెలియదు. నేను ఎలా ఉండాలో అలానే ఉన్నాను, అలానే ఉంటాను. ఎందుకనంటే ఏదో నాకు ప్లస్ అవుతుందని నేను ప్లస్ చేసే వేషాలు వేయలేను. ఖచ్చితంగా ఖచ్చితంగా అది నాకు తెలుసు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి. నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, ఇప్పుడు ఒక పర్సన్ నుంచి నటరాజ్ గారికి ఏమైనా అవసరం ఉంది అని కాంప్రమైజ్ కాలేరు. నేను నామినేషన్లో కూడా జరుగుతున్న టైంలో ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి మైకులు తీసేసి వాళ్ళకి వీళ్ళకి నాకేద్దు కాంప్రమైజింగ్లు, ప్రేమలు పెరిగిపోతాయి 1 day బిఫోర్ వీళ్ళందరికీ. అమ్మో ఇప్పుడే కవల పిల్లలు ట్విన్స్ పుట్టారన్న బిల్డప్లు ఇస్తారు. నా దగ్గరికి వచ్చి 2-3 వస్తే వార్నింగ్ ఇచ్చారు, నా నామినేషన్ నాకు ఉంటుంది, నీ నామినేషన్ ఎవరు అనుకున్నా అది వేసుకో, నా దగ్గర రావద్దు. సో అప్పటి నుండి నా దగ్గర ఎవరు రారు, నన్ను ఒక్కడే వదిలేసి అందరు కలిసి డ్రామాలు ఆడతారు. అంటే ప్యాచప్ చేసుకుంటారు నామినేషన్ నుంచి తప్పించుకోవడం కోసం. కానీ మీకు ఎక్కడైనా అనిపించిందా వాళ్ళందరితో కలవకపోవడం వల్లే మిమ్మల్ని ఎక్కువ సార్లు నామినేట్ చేశారు అని? లేదు, నేను కలవకపోవడం కాదు, ఒక హౌస్లో ఉంటూ ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ టీమ్ నాది. బ్రేక్ఫాస్ట్ టీంలో వాళ్ళకి ఎంత ఉండాలో, వాళ్ళకి ఏం చేయాలో, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా ఉండడానికి ఎంత నా వరకు ఎంత చూపించాలో ఉండేటప్పుడు అదే విధంగా చూపించాను. యాజ్ ఏ హౌస్ మేట్స్ అనుకోవచ్చు, అదే రిలేటివ్గా ఎక్కువ తీసుకోలేదు. హౌస్ మేట్స్తో వాళ్ళ ఆకలి ఎలా తీర్చాలి, వాళ్ళతో పాటు ఎలా ఉండాలి అదొకటే తప్ప మిగతా టైంలో నేనే ఉన్నాను, వాళ్ళతో ఎప్పుడు గ్రూపింగ్ చేయలేదు. అంటే మనకు ఎలా అనిపించింది అంటే చూపించేటప్పుడు ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో వాళ్ళందరికీ తెలుసు కొరియోగ్రఫీ విషయంలో అందరూ మీతో కలిసే ఉంటారు, కాకపోతే మీరు అలా మాస్టర్ లానే ఉన్నారు, వీళ్ళతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేదు. అదేమి చూపించలేదు. ఐ థింక్ నాకు తెలుసు, అంటే అంత టైం ఉండకపోవచ్చు వాళ్ళకి, దానివల్ల చూపించలేకపోవచ్చు. ఎందుకంటే ఇంతమంది ఈసారి 19 మెంబర్స్ అంటే చాలా ఎక్కువ మంది ఫుటేజ్ ఉంటుంది, వాటిని ఎవరిది ఎలా చూపిస్తారో తెలీదు. అలానే నేను ఎలా ఉన్నాను అలానే ఉన్నాను, వాళ్ళకి వండి పెట్టాను, వాళ్ళకి ప్లేట్లు పెట్టాను, వాళ్ళు తినేటప్పుడు వాటర్ ఇచ్చాను. ఎవరిస్తాను నేను, ఎవరైనా ఇస్తారు కదా, వాళ్ళ మాస్టర్గా బిహేవ్ చేస్తే ఎవరైనా ఇస్తారు. నేను ఒకళ్ళ హౌస్ మేట్లో ఒక పర్సన్ అని చేశాను అనమాట. సో అవన్నీ చూపించకపోవచ్చు అంతే.
కానీ ఇలా నామినేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నామినేషన్ కానీ ఇప్పుడు మీరు బయటకు రావడానికి వేసిన నామినేషన్లో కూడా చాలా సిల్లీ రీజన్ అనిపించింది. అదే వాళ్ళకి రీజన్ దొరకట్లే అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఎంతమంది హౌస్మేట్లు ఉన్నా నేను తప్ప మిగతా అన్ని నాకే పడాలి. వాళ్ళు ముందు ప్లానింగ్ అదే ఉంటుంది ముందు రోజు ఎవరిని పంపించేయాలి అని చెప్పి. కానీ ఇక్కడ సింహం కదా, అందరికీ జుజూబి రాగానే 2, 3 పరువు పోద్దని నాకు వేసేవాళ్ళు, మిగతా అన్ని పక్కన వేసేవాళ్ళు. సో వాళ్ళు మళ్ళీ కొట్లాడుకుని నువ్వు ఎవరికి వేద్దాం అనుకున్నావు అక్కడ కదా, నువ్వు ఇక్కడ ఎందుకు వేసావు, ఇది మాట్లాడుకునేవాడు. అది కూడా నేను చూసేవాడిని. బట్ ఓకే అంటే నేను చూసిన ముందు ఖచ్చితంగా నటరాజ్ గారికి వేయాలని ఫిక్స్ అయ్యేవాళ్ళు, ఏదో ఒక రీజన్ తీసేవాళ్ళు. రీజన్ వెతుకు నువ్వు ఇది కదా, నువ్వు అది జరిగింది కదా. కానీ నాకు లాస్ట్ నామినేషన్ అప్పుడు మాత్రం హమీదా చెప్పిన రీజన్ మంచిగా అనిపించలేదు. నువ్వు కిచెన్లోకి వచ్చి పని చేద్దామా అన్నందుకు కూడా నామినేట్ చేస్తారా అనిపించింది. కానీ ఇంతమంది అంటే ఇప్పుడు ఆ మాట అన్నందుకే ఆమె లాస్ట్లో నేను తప్పు చేశాను అని ఆమె రియలైజ్ అయింది. అప్పటికి నేను బయటకు వచ్చేసాను, ఇట్స్ ఓకే అనుకున్నాను. కానీ నాకేమనిపించిందంటే ఈ ఎలిమినేషన్ 100% అన్ఫేర్ లాగే అనిపించింది. ఎందుకంటే చాలామంది ఇప్పటికే పెడుతున్నారు కూడా. ఎందుకంటే మీ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నారు, మీ వల్ల ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఫన్ వచ్చింది అండ్ సెంటిమెంట్ వచ్చింది, మీరు అన్ని పనులు చేస్తున్నారు. బట్ ఈ నామినేషన్ వల్ల బయటకు రావడం అయ్యింది కాబట్టి చాలామంది ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా బయటకు వచ్చిన ఇంత దీంట్లో ఒక కంటెస్టెంట్ బయటకు వస్తే వెంటనే వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళు, వెళ్ళిపోయాడులే బాగుందిలే ఇలా అని. కానీ మీరు వచ్చినప్పుడు మాత్రమే అంతమంది లోపల ఏడ్చారు. ఎంతసేపు చూపించారు తెలుసా? అంటే నేను ఎంత వాళ్ళతో ఇదిగా ఉన్నానో, ఎంత నవ్వుకున్నానో, ఎంత వర్క్ చేశానో, ఎంత హార్డ్ వర్క్. మెయిన్ ఏంటంటే 1.5 డే నిద్రపోలేదు నేను. అందులో ఫుడ్ సరిగ్గా లేదు అక్కడ. 1.5 డే నిద్రపోలే. ఆ టాస్క్ గురించి, ఆ బజర్ ఎప్పుడు మొగ్గిద్ది ఎప్పుడు కూడా, అంటే యాక్చువల్లీ నైట్ అయితే బజర్ ఆగిపోతుందని విషయం తెలియక నాతో పాటు 4-5 ఉన్నారు. నేను కూడా తెల్లారి 5 దాకా మేల్కున్నాను. నెక్స్ట్ డే కంటిన్యూ అయ్యాను. అది కూడా ఇంక నిద్రలేదు. 2 days అనుకోరాదు, ఆల్మోస్ట్ 2 days నిద్రలేదు, ఫుడ్ లేదు సరిగ్గా. అన్నీ అంటే వర్షంలో ఆ వెయిట్ తగ్గడానికి 4 hours డ్యాన్స్ చేశాను. సో అంటే అందరు హౌస్మేట్స్కి ఏమంటారు, ఫుడ్ లగ్జరీ బడ్జెట్ అంటే ఎవరి పేరు వస్తే వాళ్ళు వచ్చి ఆ బాల్ అందుకోవాలి, తర్వాత వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకోవచ్చు. కానీ నేను బజర్ వచ్చాక అందరు ఫుడ్ ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పేసి నేను డోర్లు ఓపెన్ చేయటం, వాళ్ళు పరిగెత్తి వాళ్ళ పేరు వచ్చినప్పుడు ఇవన్నీ చేశాను. ఆల్మోస్ట్ ఐ థింక్ చూపించట్లేదు, నాకు తెలియదు అది. బట్ చాలా వాళ్ళ ఫుడ్ గురించి చాలా ఫైట్ చేశాను నేను. ఎలా అసలు మీకు ఫుడ్ అంటే మీరు టాస్క్ల వల్లే వస్తుంది ఆ ఫుడ్? టాస్క్ కాదు అంటే టాస్క్ పెడతారు, లగ్జరీ బడ్జెట్ అప్పుడు టాస్క్ పెడతారు. ఎవరి పేరు వస్తే ఆ బాల్ ఎవరి పేరు వస్తే అది పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ టైం కల్లా వచ్చి పట్టుకోవాలి, ఆ బాల్ పట్టుకోవాలి. అదే అప్పుడు ఆ ఫుడ్ వీళ్ళేంటి మాటలు చెప్పుకుంటూ, ఒకళ్ళేమో కిచెన్లో ఉంటూ, ఒకళ్ళు ఇంకేదో మాట్లాడుకుంటూ అలా మర్చిపోయేవాళ్ళు. కానీ అప్పటికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్లు ఓపెన్ చేయటం అంటే చాలా రిస్క్ మ్యాటర్ అది. కానీ ఎలా అంటే బార్డర్లో ఒక సైనికుడు ఎలా వెయిట్ చేసేవాడు, వీళ్ళ ఫుడ్ గురించి నేను అలా వెయిట్ చేసేవాడిని. సో వీళ్ళ పేరు వస్తే వీళ్ళకి ఫుడ్ అది దొరికిద్ది, వీళ్ళకి ఒక ఎక్సెస్ ఫుడ్ దొరికిద్ది అనే ఒక దీని మీద. సో వాళ్ళకి ఆ ఫుడ్ వాల్యూ తెలియలే. ఎప్పుడైతే ఫుడ్ 2 days లేదు అన్నారో అప్పుడు తెలిసి. నిజంగా మీకు ఆ 2 days ఫుడ్ పెట్టలేదా? అసలు చెప్పాలంటే ఇంకో హైలైట్ ఏంటంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ చేశారు అందరూ, నేను చేయలేదు, అందరు చేశారు. నేను లాస్ట్ ఇంకా నాకు వెయిట్ చూసుకోండి అన్నప్పుడు నాకు పార్ట్నర్స్ అవ్వండి అన్నప్పుడు నేను లోబో అయిపోయాం. నాకు తెలుసు ఏదో వెయిట్ చూపించారు, అందరు వెయిట్ చేశారు. వెయిట్ మిషన్ మీద ఉంచినప్పుడు పార్ట్నర్స్ అవ్వండి అంటే అప్పుడు నాకు అర్థమైంది, నేను లోబోన్ అన్న ఎత్తాలి, లోబోన్ అన్న ఎత్తాలి అని అన్నప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఎవరు లోబోన్ తీసుకోరు, సో తెలివిగా ఆడతారు. సో లోబోని ఒకసారి ఫ్రెండ్ అనుకున్నాక సరే ఓకే. అసలు మీరెందుకు, నేను కూడా యాక్చువల్లీ నేను చూసినప్పుడు అనుకున్నాను ఎందుకు లోబోని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే ఫస్ట్ ఎవరన్నా నా వైపు చూస్తారేమో అని అనుకున్నాను. బట్ అప్పటికి ఎవరికి వాళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు. నేను వెళ్ళి నువ్వు నాకు ఉండు అంటే నా మీద నమ్మకం ఉంది, ఉంటారు. బట్ నేను అడగను. ఒకవేళ నో అంటే మళ్ళీ నాకు అసలు ఇష్టం ఉండదు, ఒకళ్ళతో నో అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు, నేను ఇలా అడగడం నాకు ఇష్టం ఉండదు. సో చూశాను, ఏంటి లోపు అన్న, నీ ఇష్టం బావా అన్నాడు. సరే చలో ఇప్పుడు నువ్వు నన్ను మోస్తావా అన్నా. బరాబర్ మోస్తాను, నేనైతే మోస్తానికి రెడీ ఉన్నా, ఎంతైనా పర్లే నేను రెడీ ఉన్నా టాస్క్కి. నువ్వు ఉన్నావా లేదు చెప్పు, అయినా సరే నేను ఒకవేళ కాదు అంటే కూడా నీది కూడా నేనే మోస్తా అని ప్రిపేర్ అయితే ఓకే బావా డన్ అన్నాడు. సో అక్కడ మొదలు పెట్టాక అందరు టిఫిన్ చేశారు. నేను ఒక చపాతీ ఒక ఎగ్, అంటే అందరికీ 2 చపాతీలు 2 eggs అలా తిని నేను ఒక చపాతీ ఒక ఎగ్ తిని ఉన్నా. సరే చూద్దాం ఇది కూడా తినపోతే మళ్ళీ వెయిట్ ఎత్తలేనేమోనని కట్ చేస్తే లంచ్ అయింది. లంచ్ తినే టైంలో బిగ్ బాస్ ఏం చేశాడు, ప్లాన్ వేసాడు వీళ్ళు లంచ్ కూడా దొరకొద్దని. అప్పటికి అయిపోయిన విషయం తెలియదు, అంటే ఇంకా అవుతుంది అనుకున్నాడు. అప్పటికి టాస్క్ ఇచ్చేసాడు,
మీరు బ్లైండ్స్ మూస్తున్నాం, మీరు అందరు బయటకు వెళ్ళాలి అని. సో నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ బయటకు వస్తే ఫుడ్ అంటే అలా ఎలా ఫుడ్ విషయం డౌట్ రాలే. ఇది లోపలే ఉండిపోతే 3-4 అవర్స్ బయటే ఉంటాం, మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయిపోతుందని లంచ్ అంతా బయట పెట్టేశాను. నేనే పెట్టాను. లంచ్ అంతా బయట పెట్టేశాక ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక అప్పుడు బ్లైండ్స్ మూసాక లోపల దొంగలు వచ్చేసి మొత్తం ఫుడ్ ఎవ్రీథింగ్ ఒక వాటర్ తప్ప ఏం మిగిల్చి అన్నీ తీసుకెళ్ళిపోయారు. బయట పెట్టిన ఫుడ్ వాళ్ళకి దొరికింది, వాళ్ళందరూ తిన్నారు. నేను అప్పుడే తిన్నాను కాబట్టి నేను ఇంత పక్కన పెట్టుకున్నాను, ఇంతే కప్పు తినేవాడిని, ఆ కప్పు పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత అది చూసి అందరూ అయ్యో ఫుడ్ వెళ్ళిపోయింది బాధపడ్డారు. సో టాస్క్లో ఏదో ఉంటుంది నాకు తెలిసి ఫుడ్ ఏదో అని నాకు డౌట్ వచ్చి, సో నేను లోబో నీకు ఎప్పుడు ఆకలేసినా నా దగ్గర ఏదైతే దాచుకున్నానో అది నీకు ఇస్తాను, నువ్వు ఫుడ్ విషయంలో ఎక్కడ టెంప్ట్ అవ్వకు, ఎక్కడ బాధపడదు, బాగా ఆడదామని ఫ్రిడ్జ్లో పెట్టాను. అదేనా వచ్చి తింటూ ఉన్నాడు? అది కాదు, యాపిల్ తింటున్నాడు, అక్కడ కొట్టింది దెబ్బ. అది కనుక యాపిల్ తినకుండా ఉండి హడావుడి చేయకపోతే ఏం కాదు, అది ఫుడ్ వల్ల యాపిల్ వల్ల. 2 days ఫుడ్ పెట్టలేదా? ఎవరికి పెట్టలేదు, మధ్యలో టెంప్టేషన్స్ ఇచ్చారు, చిన్న పంపిస్తే వాళ్ళు కొంతమంది టెంప్ట్ అయి తినేశారు. ఇతను కూడా ట్రై చేశారు, ఇతన్ని కూడా అట్లా తిన్న వాళ్ళని తీసేశారా? తీరు వెయిట్ ఎక్కువైపోద్ది లాస్ట్లో చూసేటప్పటికి. అది ప్లానింగ్. నేను ఏమీ ముట్టలేదు, అలానే ఉన్నా. కానీ నిజంగా ఆయన ఆ డస్ట్బిన్లో తిన్నారా? యాక్చువల్లీ అలా అనుకునే నేను వద్దులే, ఒక ఫుడ్ గురించి నేను ఇంత ఇబ్బంది పెడతాను, నాకు కెప్టెన్సీ టాస్క్ వద్దని నేను విరమించుకున్నా. అవునా? అది అసలు బట్ తర్వాత ఆలోచించా, రవి ఎందుకు వచ్చి అడిగాడు, ఇతను ఎందుకు అక్కడ నుంచొని తిన్నాడు అని ఆలోచించా. ఓహో, రవి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు మనోడిని తినేమని. అండ్ సన్నీ కూడా తెలుసా, బాబు బిర్యానీ వచ్చింది నువ్వు రా, నువ్వు తిందాం రా అని తీసుకొచ్చి వాడు వెళ్ళిపోయాడు బయటికి. దానికన్నా ముందు వీళ్ళు ప్లానింగ్ చేశారు ఆల్రెడీ, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నాకు ఇలా ఇది బాగుంది అంటే అతను ఇది నిజమేనేమో, ఇలా ఉంటే ఫుడ్ వస్తుంది అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ రవి చెప్పిన దానికి సన్నీ చెప్పిన దానికి రియాక్ట్ అయ్యి తను వెళ్ళి సన్నీ కూడా కాదు, సన్నీ బిర్యానీ దగ్గరికి వచ్చాడు, బిర్యానీ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు. వచ్చి నువ్వు తిను అని వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. అదే ఇప్పుడు నేను తగ్గాను, నేనే ఎక్కువ తగ్గుతానని వాళ్ళకి తెలుసు. సో ఎందుకంటే హెవీ డ్యాన్సెస్ 4 days 4 hours, ఒక 1 day 4 hours నాన్ స్టాప్ డ్యాన్స్ చేసాం వర్షంలో. సో వాళ్ళకి డౌట్ వచ్చేసి భయం వేసి ఇక లోబోని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలుపెట్టారు, మీతో వర్కౌట్ అవుదని. అయ్యో. సో అప్పటికి లోబోకి ట్రై చేసా, ఇంతే బిర్యానీ తిను, 2 ముక్కలు తిని, చాలా ఎక్కువ వద్దు అంటే ఇంత బిర్యానీ 7 పీసులు వేసుకొని, ఇంత పెద్ద పీసులు వేసుకొని తినేసాడు. కానీ అప్పుడు నిజంగా అందరికీ ఫుడ్ వాల్యూ తెలిసి ఉంటుంది, 2 రోజులు ఫుడ్ పెట్టకపోయేసరికి. అబ్బాయి అంటే ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా పడ్డారా మీరు బిగ్ బాస్? ఏం లేదు, ఒక మిడిల్ క్లాస్ కంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంత వాడతారో అంత కూరగాయలు, పప్పులు, బియ్యము అవన్నీ అలానే పంపించారు. ఒక్కోసారి ఫుడ్ మీన్స్ బియ్యం అయిపోయాయి, ఇంకా చపాతీలే చేసుకొని దాని మీద ఉప్పు కారాలు వేసుకొని తినేవాళ్ళం. అంటే ఇప్పుడు బియ్యం అయిపోతే పంపించారు మళ్ళీ వారానికి అది కూడా టాస్క్లో వస్తేనేనా? అందులో ఒకసారి సరిపోతే నేను వాటర్ తాగి సైడ్ అయిపోయాను. సో ఎవరో అంటే ఇప్పుడు లోబోనే ఉన్నాడు, వాడికి బాగా ఆకలి ఎక్కువ, సో వాడన్నా తింటాడని నా దాచి పక్కన పెట్టి అతనికి ఇచ్చేవాడు. అమ్మో, అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఓపిక వచ్చింది. మీరు ఎలాగో ఫస్ట్ నుంచి సాక్రిఫైస్ చేస్తారు. కానీ మీకు హౌస్లో బాగా సింక్ అయిన వాళ్ళు ఎవరున్నారు? హౌస్లో బాగా అంటే నాకు లోబోనే, అంటే సింక్ అంటే ఏం లేదు, అందరితో నేను న్యూట్రల్గానే ఉన్నాను. కానీ మీతో ఎందుకు కలవలేకపోయారు వీళ్ళందరూ? అంటే వాళ్ళ గ్రూప్ అంటే లేదు, గ్రూప్ మెయింటైన్ చేశారు. ఆ గ్రూప్లో వెళ్ళి నేను కూర్చోను. ఫస్ట్ ఎక్కడ కూర్చుంటాను, కామెడీ చేస్తున్నప్పుడు లేకపోతే సరదాగా ఏదన్నా చిన్న విషయం మాట్లాడుకున్నప్పుడు తప్ప మిగతా విషయాల్లో ఏదైతే వాళ్ళు నామినేషన్ టైంలో మాట్లాడుకుంటారో, లేకపోతే ఏదైనా జరుగుతున్నప్పుడు ఇలా ప్లానింగ్ చేస్తే బాగుంటుంది వీళ్ళ మీద అన్నప్పుడు, అలాంటి టైంలో నేను ఉండేవాడిని, గెలికి వెళ్ళిపోయేవాడిని నేను. సో వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారో అప్పుడు నేను లెగ్స్ పక్కకి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి మాట్లాడకూడదు. ఒకవేళ నేను ఒక మనిషి గురించి ఏదైనా అడిగితే మాట్లాడి ఇమీడియట్లీ ఆ మనిషి రాగానే ఆ విషయం చెప్పేవాడిని, నేను ఇలా చెప్పానా, ఇది పరిస్థితి అని చెప్పాను. అలా చాలాసార్లు చెప్పాను, ఇది నువ్వు చేసిన తప్పు, ఇది ఈ విషయంలో ఇది అని క్లారిటీగా మాట్లాడేవాడిని. కానీ అంత పాజిటివ్గానే ఉంది. అసలు ఫస్ట్ టైం మీరు బయటకు రాగానే ఇంతమంది బాధపడ్డారు, అసలు జనాల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరొకరి గురించి కామెంట్ చేస్తారు కదా, బట్ ముగ్గురు ఉమా గారు కానివ్వండి లేకపోతే లహరి కానీ ఎవరు మీ గురించి అసలు కామెంట్ చేయలేదు. యాక్చువల్లీ ఉమా గారు ఫస్ట్ నా మీద నెగిటివ్ ఉండే, మాస్టర్ డిఫరెంట్ కదా, అరుస్తాడు కదా, కోప్పడతాడు కదా, తిడతాడు కదా, ఎందుకు తిట్టలేదు అని నేను చాలాసార్లు ట్రై చేసింది. ఎందుకు మాస్టర్ మీరు ఓపెన్ అవ్వట్లేదు, ఏం ఓపెన్ అవ్వాలి, నా ప్రొఫెషన్లో నేను మాస్టర్ని,
అప్పుడు నేను ఎలా మాట్లాడాలో, ఎలా ఎవరన్నా ఏమంటే ఎలా శిక్షించాలో, ఎలా అరవాలో, ఎలా తిట్టాలో నేను దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను మీతో పాటు కంటెస్టెంట్ అంతే తప్ప నేనేదో బిల్డప్ చూపించడానికి కాదు. నాకు నామినేషన్ దగ్గర ఏదైనా తేడా చేస్తే నేను ఇరగదీస్తాను. నా బౌండరీస్ ఏమైనా క్రాస్ చేసి వస్తే ఇరగదీస్తాను. దానికి మించి నేను ఎవరిని ఏమన్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చాక మీరందరూ నాకు కొత్త. మీతో పాటు ఏ రోజు నేను ఒక రోజు ఉండింది లేదు, ఒక 5 గంటలు కూడా మీతో లేనిది నేను ఎప్పుడూ లేను. అవునవును. కానీ ఎలా అంటే హౌస్ లోపల ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇస్తారని, ఏంటవి? బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి, బ్రేక్ఫాస్ట్, లంచ్ టీం ఒకటి, డిన్నర్ టీం ఒకటి ఉంటుంది, క్లీనింగ్ టీం వేరే ఉంటుంది. నేను ఈ దోశ ఏమంటారు, దోశ వచ్చినప్పుడు దోశ వేసేవాడిని. దోశ ఎప్పుడన్నా ఒకసారి వచ్చేది, అది కూడా లగ్జరీ బడ్జెట్, అది తగిలితే ఓకే. లగ్జరీ బడ్జెట్ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏంటి? లగ్జరీ బడ్జెట్లో ఉంటుంది అది కూడా, కానీ అది అది ఏదో ఆ టాస్క్ గెలవాలి, గెలిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. బ్రేక్ఫాస్ట్ ఉండదు, ఏదో ఒక్కసారి వచ్చింది. ఆ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఆ బ్రేక్ఫాస్టే నేను చేసేది. ఓకే. కంపల్సరీ గోధుమ పిండి ఇస్తాడు, పంచదార ఇస్తాడు, ఎగ్స్ ఇస్తాడు, ఇదే అనమాట. ఓహో, ఈ దోశలు ఇవన్నీ ఏంటంటే ఎక్స్ట్రాగా మనకు వస్తేనే. అది ఒకసారి చపాతీ చేసేవాడిని, ఒకసారి తీపి దోశ చేసేవాడిని, ఒక్కోసారి ఆమ్లెట్ చపాతీ చేసేవాడిని. గోధుమ పిండితోనే వెరైటీ వెరైటీ ఇంకేం తినడానికి లేదు. హాట్ దోశ అంటే దాంట్లో ఉప్పు కారం వేసి దాన్ని ఆమ్లెట్ వేసి ఇచ్చేవాడిని. తీపి దోశలు అనేది అందులో పంచదార వేసి కలిపి ఇచ్చేవాడిని. ఒక్కోసారి పూరి చేసేవాడిని, ఆలు కర్రీ చేసేవాడిని. ఆలులు ఎక్కువ ఇచ్చేవాడు. ఆలు 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 ఏం చేసిన ఆలు 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 అంటే మనం ఆలుతో ఇప్పుడు ఏమి ఇచ్చినా చేసేస్తారు మీరు, అంతే. కాదు ఇప్పుడు మీకు ఎవ్రీ వీక్ మారుస్తారా ఈ డిపార్ట్మెంట్ని? లేదు, నా ఒక డిపార్ట్మెంట్ ఎవరు మార్చలేకపోయారు. ఎందుకంటే నేను అలా టైం స్పెండ్ చేసి, మార్నింగ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి, ఆ టైం తినాలి. మీకు ఎలా తెలుసు అసలు టైము? మీకు వాచ్ ఉండదు కదా. మార్నింగ్ అంటే లేవగానే మాకు ఎగ్జాక్ట్ ఐ థింక్ 8కో 9కో సంథింగ్ ఏదో టైంలో వేసేవాళ్ళు సాంగ్, అదే మార్నింగ్ మాకు. అమ్మో, ఎలా అనిపించింది అసలు? అడ్జస్ట్ అవ్వగలిగారా ఫస్ట్ అంటే ఏం లేదు, ఇది దిగాము చెయ్యాలి అని ఉండేది. వెళ్ళే కొద్దిగా భారంగా అనిపించింది. అంటే ఎలా అంటే ఏ రోజు అవుతుంది, టైం ఎంత అవుతుంది ఏం తెలీదు. మధ్యాహ్నం టైము సూర్యుడు ఇలా వస్తే ఓహో ఇక్కడ ఇప్పుడైతే 12 అయింది, మధ్యలో ఉంటే ఆ చెట్లు అవి ఉంటాయి కదా, అవి చూసి ఆ నీడని బట్టి ప్లాన్ చేసాం. ఇక్కడ 3 అయింది, ఇది 4 అయింది ఓహో అని. తర్వాత 6:30 వరకు తెలిసేది. దాని తర్వాత 6:30 నుండి కౌంట్ చేసుకునే, ఓహో ఇది ఇక్కడ పని చేసాం, ఇక్కడ 1 అవర్ అయింది, ఇక్కడ 1 అవర్, ఓహో 2 అవర్స్ అయింది. ఇంతే అంతే. అమ్మ బాబా, టాస్కులు మాత్రం 2 వరకు 3 వరకు చూపిస్తూనే ఉండేవాళ్ళు. 2, 3 వాళ్ళ ఇష్టం. కానీ మీరు 100% టాస్క్ విషయంలో బాగున్నారు. అండ్ వంట ఇంట్లో పనులు అందరితో బాగానే ఉన్నారు. బట్ ఇంత తొందరగా బయటకు వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడ జరిగింది తప్పు? అంటే వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఫుల్ ఫామ్లో ఉన్నవాళ్ళు. రెండోది చాలామంది ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు బాగా. అండ్ బాగా ప్రిపేర్ అయ్యి అన్ని ఎపిసోడ్లు చూసుకొని వెళ్ళారు. నేను నా ఈవెంట్ లైఫ్లో ఉండి నేను అసలు ఏ ఎపిసోడ్ కూడా చూడలేదు. అంటే చూశాను, 4 సీజన్లు చూసా, ఇష్టం. బట్ దాని 4వ సీజన్ అయ్యి చాలా రోజులు అయిపోయింది, నేను అది చూడలేదు. ఏమి నాకు ఏ రకంగా కూడా 2 days బ్యాక్ది ఇప్పుడు గుర్తుండదు, ఎప్పుడో గుర్తొస్తుంది కానీ బట్ నాకు ఎప్పుడు గుర్తుండదు అనమాట. సో అలా నాకేమి అక్కడ ఏం జరుగుతుంది అనేది, సో నాలాగా నేను ఉండిపోదాం అంతవరకే తప్ప నాకు మిగతాది ఏం తెలీదు. ఇలా మాట్లాడాలి, వాళ్ళ చాలా ప్లానింగ్ ఉండే ప్రతిదీ కూడా. మాట్లాడేవాళ్ళు అంతా ఇలా మాట్లాడితే ఇలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడినాక తెలుసు ఓహో అబ్బా ఏమంటారు ఇలా చేస్తున్నారా. ఇలా కూడా కాదు, ఈమె ఫుటేజ్ స్టార్ అంటే ఇలా, అబ్బో ఇది సింపతి స్టారు, ఒకటి ల్యాగ్ స్టారు, ఈ స్టార్స్ చాలా ఉన్నాయి అక్కడ అందులో. కానీ మీ మీద ఒక మీమ్ వచ్చింది చూసారా? ఏమని వచ్చింది? ఒక ఏంది నత్త వచ్చి 2 కొమ్ములు పెట్టుకొని, మాస్టర్ యానిమల్స్ అన్నీ అయిపోయాయా మాస్టర్ అని. సరే, నాకు ఒక యానిమల్ పేరు పెట్టాలంటే నేను వినాలి ఇప్పుడు ఇది ఖచ్చితంగా. అమ్మో ఆలోచిస్తున్నాడు, చెప్పాల్సిందే ఇప్పుడు. నాకు ఒక యానిమల్ పేరు పెట్టాలంటే ఏం పెడతావు? అంటే యానిమల్ పేరు చెప్పాలంటే ఇది అంటే మనకి వర్షాకాలంలో ఎర్రటి పురుగులు వస్తాయి, అది మెత్తగా ఉంటాయి, దాని అంటే ఏదో మఖమల్ క్లాత్ టైప్లో ఉంటుంది. గొంగళ పురుగు కాదు, అది ఎర్రగా ఉంటుంది. ఎర్ర పురుగా? ఎర్రగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, దాని క్లాత్ లా ఉంటుంది దాని స్కిన్. అవి రేర్ వర్షాకాలంలో వస్తాయి, వచ్చి వెళ్ళిపోతాయి, మన తర్వాత కనబడవు. అలానే నీది ఏదైతే ఉందో ఆ పని ఉంటేనే నువ్వు కనబడుతావు, దాని తర్వాత కనబడవు.
అంటే అలా కాదు, నా అవసరం, నా ప్రెజెన్స్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్గానే ఉంటావు, ఖచ్చితంగా లేకపోతే కనబడవు, ఫోన్ ఎత్తావు, తర్వాత ఏమంటారు 1 గంట దాకా నిద్రపోతావు, లేకపోతే ఇదంతా ఎడిటింగ్ లో తీసేస్తా నేను. తీసేసినా కదా ఉంచాలి. నైట్ 2, 3, 4 అవుతుంది, నువ్వు రాక్షసివి, నీకు బోల్డని పేర్లు పెట్టచ్చు. ఆల్రెడీ ఆవిడ ఒక పేరు పెట్టింది నాకు, రాక్షస్ అని. కానీ నన్ను ఇప్పుడు నేను కూడా గ్రాఫిక్స్ లేపించుకోవాలి. ఇప్పుడు నేను డిజైనర్ దగ్గరికి వెళ్ళి ఒక పురుగు, దాని స్కిన్, వర్షాకాలం అని. ఇప్పుడు నన్ను తిట్టావా పొగిడేవా? తిట్టలేదు కానీ అంటే మీన్స్ అంటే తిట్టలేదు పొగడలేదు అంటావా? అంతే, అంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి, వాళ్ళు ఉండే విధానం బట్టి చిన్న అంతే. అక్కడ అది వేరు, ఇది అంటే మనం ఎలా ఉంటాం అలా ఉంటాం. అక్కడ ఏంటండి, అక్కడ మనం ఎలా ఉండాలి అలానే ఉండాలి, అలా లేదు అక్కడ వేరేలాగా. మనం ఏమంటారు, వీడు గుంటనక్క కేశాలు వేస్తున్నాడు, వీడు జిత్తులు మారి నక్కరా, ఇలాంటి డిఫరెంట్గా బిహేవ్ చేసి, అమ్మో వీడు మామూలు కూడా కాదు, వీడు పాములు అంటాడు, అవును నాగుపాములు అంటాడు, వీడు విషం ఒళ్ళంతా విషం, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా, అదే ఫ్లోలో మాట్లాడాను అంతే. ఓకే, కానీ ఒకటి చెప్పనా, చాలామంది బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ కూడా వెళ్ళిపోయాడు అన్నట్టు ఉండదు. బట్ మీ విషయంలో కంటెస్టెంట్సే కాదు, సెకండ్ వీక్లో నిజంగా, అంటే మేము బయట ఉన్నాం కాబట్టి చెప్తున్నా, సెకండ్ వీక్లో మీకు అంత సపోర్ట్ లేదు. బట్ 4th వీక్ వచ్చేసరికి నిజంగా ఆడియన్సే షాక్ అయ్యారు. నటరాజ్ మాస్టర్ అసలు లీస్ట్లో కూడా లేరు, అసలు రావాల్సిన మనిషి కాదు అని చెప్పేసి. సో ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా సపోర్ట్ చేశారు మాస్టర్, ఎంత మీకు రివర్స్ ఉన్నారో 4th వీక్ వచ్చేసరికి మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేశారు, మిమ్మల్ని మీరంటే ఏంటి అని జెన్యున్గా తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. మాకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు అని మాకు తెలుసు, వీళ్ళలా అందరిలా లేవని. బట్ ఆడియన్స్కి తెలియడానికి టైం పట్టింది. బట్ మీరు ఇంకా ఉంటే బాగుండు అని చాలామంది ఫీల్ అయ్యారు. ఇంకా 2 వారాలన్నా ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. యాక్చువల్లీ ఇంత సడన్ కాదు, నాకు అదొక్కటి కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంకో 2 వీక్స్ ఉంటే అసలు స్టోరీ మొదలయ్యేది. ఎగ్జాక్ట్లీ. సో అది ఇంకా అవ్వలేదు. ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఉంటే, ఎందుకంటే నేను టాస్కుల పరంగా నేను సూపర్గా ఆడాను, నా బెస్ట్లో బెస్ట్ ఇచ్చాను. తర్వాత మార్నింగ్ డ్యాన్స్ పరంగా కూడా జనాలను ఎంటర్టైన్ చేయాలి. మార్నింగ్ లెగిసాక ఎవరికి ఓపికలు ఉండవు, మాట్లాడే ఇది ఉండదు, ఇదంతా ఉండదు అనమాట. కానీ ఆ టైంలో కూడా నేను చాలా ఎనర్జీ పెట్టి డ్యాన్స్ చేశాను. బట్ చూపించారు, ఎంత చూపించారో నాకు తెలియదు, నేను చూడాలి. సో తర్వాత వంట విషయంలో కూడా నేను మార్నింగ్ నుంచి ఉంటే నైట్ వరకు ఉండేవాడిని, మధ్యాహ్నం లంచ్ డిన్నర్ కూడా ఉండేవాడిని. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేయడం కానీ అవి వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని. ఆ తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసి ఇవ్వటం కానీ అవి ఎప్పుడు నేర్చుకున్నా అన్నీ ఆ లంచ్ టైం డిన్నర్ టైం. నేను మార్నింగ్ లంచ్ టైంలో ఉంటే నైట్ అదే బ్రేక్ఫాస్ట్కి వస్తే డిన్నర్ టైం వరకు అక్కడ కిచెన్లోనే ఉండేవాడిని ఎక్కువ. మ్యాక్సిమం వాళ్ళకి హెల్ప్ చేద్దాం, నేను ఏదో నేర్చుకుందాం, ఏదన్నా పూర్తిగా నేర్చుకోవాలి, ఏదన్నా చేయాలి అని. మళ్ళీ టాస్క్ వచ్చినప్పుడు టాస్కే కంపల్సరీ, మళ్ళీ ఆ పని చేస్తూ మళ్ళీ టాస్కే. నేను అక్కడ దోశ వేస్తున్నప్పుడు బజర్ మోగుతుందా లేదా మళ్ళీ దోశ వేస్తూ చూస్తూ మళ్ళీ ఒకళ్ళు బజర్ మోగితే అది అక్కడ పెట్టి పరిగెత్తి మరి బజర్ గురించి వెళ్ళటం. ఎక్కడ కూడా నేను అలిసిపోలేదు, ఎక్కడ వెనక తిరగలేదు, ఓడిపోలేదు. బట్ ఆడియన్స్ మరి ఎందుకు అలా డిసైడ్ చేశారో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్లో ఒక చిన్న ఇదేమో తెలుసా, ఎవరన్నా నేను అరే అని కొద్దిగా యాక్ట్ చేస్తూ కనబడితే అర్రే అని వాళ్ళు సెన్సిటివ్ మనసు వాళ్ళది, అరే వీడు మంచోడేమో అనే ఒపీనియన్కి వెళ్ళిపోతారు. అవును, ఇప్పుడు నాకు అందులో జరిగింది కూడా, వాళ్ళందరూ చేసేదానికి కొంతమంది యాక్ట్ చేస్తున్నారు, అమ్మో వీడు మంచోడేమో, వీడు ఇదేనేమో అని ఆ సెన్సిటివ్ బాగా ఉన్నారు ఆడియన్స్. ఏది చూపిస్తే అదే నమ్మేస్తారు. మనం ఏముందో అలా ఉండాలని నా పాయింట్. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా అనుకున్నారు, కానీ అదే రిజల్ట్ నేను వచ్చేటప్పుడు తెలిసింది. వాళ్ళందరూ నన్ను పంపించాలని ఉంది, బట్ నేను వచ్చేటప్పుడు వాళ్ళకి తెలిసింది నటరాజ్ మాస్టర్ అనవసరంగా వెళ్తున్నాడు, ఉంటే బాగుండు అనే ఫేస్లో కనిపించింది. అయ్యో చాలా అదే చెప్తున్నాను, తప్పు చేశామే అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. అదే నా సక్సెస్. కరెక్ట్. బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ నాగార్జున గారి మీద ఓపెన్ చేస్తారు. అలాంటిది ఎంతసేపు ప్రియాంక ఏడ్చింది, తర్వాత యానీ మాస్టరు, లోబో అందరూ మీ గురించి మాట్లాడి బాధపడిన వాళ్ళు ఉన్నారు. అదే మీ సక్సెస్ని. అదే అంటున్నాను, మీరు గెలవాల్సిన అవసరమే లేదు. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, గెలవాల్సిన అవసరమే లేదు. చాలామంది హార్ట్స్ మీరు గెలిచారు. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో అది ఫాలో చేస్తున్నాను కాబట్టి ఎంతమంది, ఈవెన్ నా యూట్యూబ్ ఛానల్ కింద కూడా మాస్టర్ అప్పుడే ఎందుకు వచ్చారు, ఇంకా ఉండాల్సిన వాళ్ళు, ఇది అసలు ఫెయిర్ ఎలిమినేషనే కాదు, కంటిన్యూస్గా అమ్మాయిలు వస్తున్నారని పంపించి ఉండొచ్చు కానీ మాస్టర్ రావాల్సింది కాదు అని. సో మళ్ళీ మేము చూడాలనుకుంటున్నాం అగైన్. యాక్చువల్లీ చిన్న బాధ ఏంటంటే, నా వైఫ్ని వదిలి నేను అక్కడికి వెళ్ళాను అంటే కొన్ని వారాలు ఉంటే బాగుండేదేమో, ఆడియన్స్ దగ్గర అయ్యే ఉండేమో, ఇంకాస్త దగ్గర అయ్యే ఉండేమో, వాళ్ళ గురించి అంటే వాళ్ళు నన్ను ఇంకా అర్థం చేసుకోవడానికి టైం దొరికేదేమో అనుకున్నాను. బట్ ఇక్కడ
హౌస్ మేట్సే చెప్పేశారు నా గురించి ఆడియన్స్కి. అవును, అది గ్రేట్, అది చాలు, అది సక్సెస్ అంటున్నా. ఎందుకంటే మీరు ఎన్ని షోస్కి జడ్జి చేశారో, అసలు నేను ఫస్ట్ కూడా చెప్పా, ఈ సాంగ్స్ మెడ్లీస్ అనేది కానీ, మధ్యలో డైలాగులు పెట్టడం అనేది కానీ, ఈవెంట్స్ అనేది కానీ స్టార్ట్ చేసింది మీరే. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మీ వల్ల ఎంతమంది కొరియోగ్రాఫర్స్ అయ్యారో, ఎంతమంది బతుకుతున్నారో కూడా అందరికీ తెలుసు, ఎంత హెల్పింగ్ నేచరో కూడా అందరికీ తెలుసు. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా లేకపోవడం వల్ల జనాలు ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు మీరేంటి అని తెలుసుకున్న టైంలో బయటికి రావడం అనేది నిజంగా అన్ఫార్చునేట్. కాకపోతే అందరికీ ఇప్పుడు తెలిసింది మాస్టర్ చాలామంది లోపల ఉన్న వాళ్ళతో పోలిస్తే ఈయన చాలా మంచి ప్లేస్లో ఉండాల్సిన మనిషి బయటకు వచ్చారని చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ అందరికీ ఒకసారి మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు, అది థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నారు? బిగ్ బాస్కా, లేకపోతే కంటెస్టెంట్స్కి ఏమైనా చెప్పాలా, ఆడియన్స్కి ఏమైనా చెప్పాలా? అంటే నేను ఇప్పుడు వరకు ఉండి నాకు ఉన్నంతసేపు ఓట్లు వేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ వాళ్ళకి. ఎందుకంటే సో నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేకపోయినా వాళ్ళు నన్ను ఉన్నంత వరకు వేసిన ప్రతి ఒక్కళ్ళకి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నిజంగా చాలా చాలా చేతులు ఎత్తి మరీ మొక్కుతున్నాను నేను. చాలా థ్యాంక్స్. ఇప్పుడు రెండవ విషయం ఏంటంటే, నాకు ప్రూవ్ చేయాలని ఉంది. అందులో నేను ప్రూవ్ అనేది ఆటోమేటిక్గా నేను ఎలా ఉంటానో తెలిసిపోతుంది. కానీ ఎదుటోడు ఏం నాటకాలు ఆడుతున్నాడో ప్రతి ఒక్కళ్ళని బయటికి లాగుదాం అనుకున్నాను నేను. అవును, లాగి ఆడియన్స్ ముందుకు తీసుకొద్దాం అనుకున్నాను నేను. నేను గెలిచానా లేదా పక్కన పెడితే, బట్ ఆ అవకాశం నాకు వాళ్ళు ఇవ్వలేదు. ఒకవేళ బై ఛాన్స్ ఉంటే డెఫినెట్లీగా వెళ్తారా మీరు? పులి వేట ఆపదు. కానీ అందరూ ఏమంటారు, వాళ్ళ క్యారెక్టర్స్ కాకుండా బిహేవ్ చేస్తున్నారు. సో ఇంకొన్ని రోజులుంటే వచ్చేది బయటికి. ఎస్. కానీ మీరు ఎలిమినేట్ అయ్యారని నాగార్జున గారు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? ఒకసారి మనసు ఇరిగిపోయింది. ఒకసారి నేను అనుకున్నా, నాకు ముందు రోజే తెలుసు. నేను ఎందుకనంటే వాళ్ళు అన్ని అంటే నాగార్జున గారి సాంగ్స్ అందరు పేరింగ్ పెట్టి, నాకు ఒక్కడిది పేరింగ్ పెట్టలేదు, నాకు లోబోకి. ఓహో, అయితే ఆల్మోస్ట్ నేనే ఉండొచ్చు లేకపోతే లోబో ఉండొచ్చు అని నాకు డౌట్ వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి గుంటనెక్కేవారు ఎట్లన్నా చెప్పాల్సిందే, ఇక్కడ నుండి వెళ్ళేలోపు అని ఒక మాట అన్నేశారు ఆయన. వెళ్ళేలోపు అంటే ఫస్ట్ అంటే సాటర్డే ఎపిసోడ్లో చెప్పారు. అంటే గుంటనక్క నత్త గురించి మాట్లాడినప్పుడు ఇది ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఎట్లన్నా చెప్పాల్సిందే అన్నప్పుడు, వెళ్ళేటప్పుడు అంటే లేదు, బిగ్ బాస్ హౌస్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో కంప్లీట్ అయిపోతుందో ఆ జర్నీ తర్వాత చెప్పాల్సి వస్తుంది అన్నారు. ఆయన కవర్ చేశారు. ఓకే, అక్కడ అర్థమైపోయింది. ఓకే, ఈసారి నేను అనగానే హౌస్మేట్స్ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది నటరాజు మాస్టరే అని. సో ఆ మాట అనగానే. కానీ ఫస్ట్ నామినేషన్ నుంచి సేవ్ అయినప్పుడు ఎంత ఏడ్చారో మీరు కదా? అంటే నా గురించి కాదు, నా వైఫ్ గురించి అనమాట. అంటే తను ఎక్కువ ప్రెషర్ చేసుకుంటుంది, అరే నెక్స్ట్ ఇంకా సేవ్ అవ్వలేదా, ఇంకా అది కూడా కాక మీరు లాస్ట్ వరకు ఉండేటప్పటికి నాకు ఒకటి ఉన్నా లేనా తీసి అవతల పడేస్తే అయిపోద్దే తప్ప దాన్ని పెట్టి నా విషయంలో వాళ్ళ గేమ్ పాయింట్ ఆఫ్ వాళ్ళు ఓకే అందరినీ పెట్టొచ్చు, బట్ నన్ను ఒక్కడిని మాత్రం అరే వాళ్ళ వైఫ్ ఇట్లా క్యారీలో ఉంది కదా, ఆమె ప్రెజర్ ఎక్కువ తీసుకుంటే ఈ విషయంలో. సో ఫస్ట్లో తీసేస్తే సేవ్ అయ్యానా లేదా అనేది క్లోజ్ చేస్తే అయిపోయేది. ఇప్పుడు ఎట్లాగో సేవ్ అనుకుంటే ముందు సేవ్ చేసేస్తే అయిపోయేది. నన్ను ఎక్కడ పెట్టి నుంచిన్నా నేను నుంచుండిపోతా, పెద్ద ప్రాబ్లం లేదు. నేను ఆలోచించేది నా వైఫ్ గురించి ఆలోచిస్తాను ఎప్పుడైనా సరే. కానీ నీతో ఎలా రిసీవ్ చేసుకుంది అసలు? మీరు అదే టెన్షన్ పడ్డారా ఎలిమినేట్ అని అన్నప్పుడు? ఫస్ట్ మీకు అదే గుర్తొచ్చిందా? నాకు నా వైఫే గుర్తొచ్చింది, ఎందుకంటే నేను ఆమె గురించి వచ్చాను కంపల్సరీగా. సో అదొక్క విషయం చాలా బాధపడ్డా. లేకపోతే అసలు నేను చెప్పాను కదా, నాకు గనక ఆ సీమంతం ఉంది కనుక పంపించకపోతే ఇంకా 2 రోజులు పెద్ద బర్స్ట్ అయిపోయాడు నేను. సీమంతం చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇంకా చాలు, ఇంకా మొదలు పెట్టాలి నా ఆట అనుకున్నా ఇంకా నేను కదా. అప్పటి వరకు కొద్దిగా డల్గా ఉంటాం, అసలు ఏం జరుగుతుంది, ఆమె ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్లో వెళ్ళారు మీరు. ఆమె కూడా ఏడ్చుకుంటూ వెళ్ళింది, ఆ మనసులో ఉండిపోయింది నాకు. సో ఒక ఇది స్టేజ్ మీద వచ్చాక ఏడుస్తూ వెళ్ళిపోయింది, నేను ఏడుస్తూ వెళ్ళిపోయాను. కానీ అది మనసులో ఉండిపోయి లోపల కూడా సరిగా ఆడలేక అయినా సరే మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు తల దించుకొని ఏడ్చుకుంటూ మరి వెళ్ళారు. నేను పలకరిద్దాం అనుకున్నాను కూడా, వద్దులే ఏడుస్తున్నావు అని చెప్పి నేను మాట్లాడలే అసలు. సో అది చాలా బాధ అనిపించి అలా డల్ అయిపోయాను కొద్దిగా. కానీ చూసిన తర్వాత నుంచి సింహం వేటాడేస్తుంది అంతేనా? అంతే.
సింహంలానే ఉండాలి, ఎప్పుడు ఇలానే ఉండాలి. మీరు నీతుకి ఏదన్నా ఒక మంచి మాట చెప్పాలంటే చెప్పండి, మీ స్టైల్లో, డైలాగ్ స్టైల్లో చెప్పాలి, నార్మల్గా చెప్పొద్దు అసలుకి. మాధురి పాత్ర మాట్లాడమంటే మాట్లాడరు, దాని గురించి అన్నా మాట్లాడండి. లేదు, నేను ఇప్పుడు ఇప్పుడే అంతకుముందు కూడా చెప్పాను, నేను ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే నా కోపం కంట్రోల్ అయింది చాలా. నేను 100 నుండి 0కి వచ్చాను అంటే బికాజ్ ఆఫ్ నా వైఫే. లేకపోతే కొడత మొదలు పెడితే వాడికి ఆయాసం వచ్చినప్పుడు రావాలి తప్ప నాకు రాదు. అలా ఉండేది నా మైండ్ సెట్. అలానే ఫైట్ చేసేవాడిని, అలానే కొట్లాట పెట్టుకునేవాడిని. ఏదైనా ఒక్క మాట వచ్చేలోపు మొహం మీద కొట్టేసేవాడిని. అంత అగ్రెసివ్గా ఉండేవాడిని, ఎవరినైనా వదిలిపెట్టేవాడిని కాదు. సో ఆమె అలా కూల్ చేయబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నీతు. ఇంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నాలాంటి ఒక అంటే యాంగ్రీ ఉండేవాడిని కంట్రోల్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరమైన అది. అవును. సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అదే చెప్తున్నా మళ్ళీ, ఎంతమంది ఎలా ఉన్నా కానీ మీరు 4th వీక్ వచ్చినా కూడా యు ఆర్ ద విన్నర్. చాలామంది మనసులు గెలుచుకున్నారు, అంతకన్నా ముఖ్యంగా కంటెస్టెంట్స్ మనసు గెలుచుకున్నారు. మీరు ఇంతలా బాధపడ్డం నేను ఎప్పుడూ చూడలేదు. బట్ ఇప్పుడే మీరు ఆడియన్స్కి దగ్గర అవుతున్నారు. వీళ్ళందరూ మరి మళ్ళీ మనం మాస్టర్ని చూడాలంటే మన తరపు నుంచి మనం కూడా ఫైట్ చేద్దాం. బట్ లోపలికి వెళ్తే మాత్రం ఈసారి వేటాడేయాల్సిందే. వేట మామూలుగా ఉండదు. అంతేనా? సో ఉంటే, లేకపోతే పర్లేదు, మనకి ప్రాబ్లం లేదు. ఉంటే మాత్రం ఎవడెవడ దొంగ అందరినీ బయటికి తీసుకొచ్చి ఆడియన్స్ ముందు నుంచోబెట్టాలని నాకు కోరిక ఉంది బాగా. డెఫినెట్గా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఒకసారి మా ఆడియన్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పేస్తే మీ తరపు నుంచి. అంజలి పవన్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి కానీ, సో చూస్తున్న ప్రేక్షకులకు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. మీ నటరాజ్. సో చూసారు కదా, సో ఇవి ఈరోజు బిగ్ బాస్ ముచ్చట్లు ఇలా జరిగాయి అనమాట. సో మరి ఇది వాళ్ళ నా ఇట్లు మీ అంజలి పవన్ బ్లాగ్. సో మీకు ఒక విషయం చెప్దామని మళ్ళీ గుర్తు చేద్దాం అనుకుంటున్నా, అదేంటంటే క్యాష్ కరో అనేది ఆల్ ఇన్ వన్ యాప్ అనమాట. సో మనం షాపింగ్ చేస్తే ఫ్రీగా మనీ వస్తుంది. ఫ్రీగా డబ్బులు ఎవరికి వద్దండి, మీకు వద్దా, అందరికీ కావాలి కదా. సో అయితే ఒక పని చేయండి, వెంటనే మన డిస్క్రిప్షన్లో క్యాష్ కరో యాప్ లింక్ ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, సైన్ ఇన్ చేయండి. అలాగే నా ప్రోమో కోడ్ అంటే అంజలి 25 అనమాట. సో ఇది కనుక మీరు అప్లై చేస్తే ఇమీడియట్గా మీకు 25 రూపీస్ క్యాష్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి బోల్డ్ అండ్ ఆఫర్లు ఉన్నాయి మన క్యాష్ కరోలో. సో మ్యాసివ్ ఆఫర్లు, బోల్డ్ అంత క్యాష్ బ్యాక్ కూడా ఉంది. మరి మిస్ చేయకుండా వెంటనే డౌన్లోడ్ చేసుకొని షాపింగ్ చేసేయండి. మరి ఇది ఇవాళ ఇట్లా మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ నా వీడియోస్ అన్ని మీ వరకు చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. ఎలాంటి కంటెంట్స్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. ఎలా పడుకుంటావు నువ్వు ఇప్పుడు? కాదు, ఇచ్చుడు ఇగో, నీకు అమ్మానంటే ఇష్టం లేదా? కన్ను ఎలా కొడతాడు? అలా కనుకొచ్చాడా? నిన్ను ఎలా కొట్టాడు? అమ్మా కొట్టాడా? నీకు అప్పుడు ఎలా నొప్పేసింది? అప్పుడు ఎలా ఏడుస్తావు?